గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న హైదరాబాద్ గోసామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ భేటీ అయ్యారు. హైదరాబాద్ ఎంపీ టికెట్ మాధవీలతకు ఇవ్వడాన్ని రాజాసింగ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను బుజ్జగించే బాధ్యతను అభయ్ పాటిల్ కు బీజేపీ నాయకత్వం అప్పగించింది. ఈ నేపథ్యంలోనే ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా రాజాసింగ్ పలు డిమాండ్లను పాటిల్ ముందు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ తో బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, సీనియర్ నాయకుడు రాజాసింగ్ గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన ముఖ్యంగా ఎక్కడ కూడా అమిత్ షా లాంటి నాయకులు రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా పార్టీ కార్యక్రమం. ఈ నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్ పార్లమెంటు టికెట్ విషయంలో బీజేపీ అభ్యర్థిగా మాధవీలతను అభ్యర్థిగా నిలబెట్టడాన్ని రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న వాళ్ళని కాదని, మాధవీలతకు కనీసం బీజేపీలో సభ్యత్వం కూడా లేదు, అలాంటి ఆమెకు టికెట్ ఎలా ఇస్తారనేది రాజాసింగ్ మాటగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన అంతకంటే ముందు నుంచే చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలలో ఆయన పాల్గొనలేదు. అదేవిధంగా అమిత్ షా ఎల్బీ స్టేడియంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ ఎల్బీ స్టేడియం కూడా గోషామహల్ నియోజకవర్గ పరిధిలోనికి వస్తుంది. అయినప్పటికీ కూడా రాజాసింగ్ అమిత్ షా సభకు కూడా దూరంగా ఉండటం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ప్రతిరోజు కూడా రాజాసింగ్ గురించి పార్టీలో చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే అభయ్ పాటిల్ ఉన్నారో బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ గా అభయ్ పాటిల్ ను బీజేపీ జాతీయ నాయకత్వం నియమించింది. ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ రోజు కాసేపటి క్రితమే ఆయన రాజాసింగ్ నివాసానికి వెళ్లి స్వయంగా రాజాసింగ్ తో మాట్లాడారు. దాదాపు గంట పాటు వాళ్ళిద్దరు భేటీ జరిగినట్టు తెలుస్తుంది. ఈ భేటీలో ముఖ్యంగా రాజాసింగ్ ను అభయ్ పాటిల్ బుజ్జగించే ప్రయత్నం చేశారు. రాజాసింగ్ లాంటి సీనియర్ నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం సరైనది కాదు, ఆయనకి ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు ఆయన అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రాజాసింగ్ కొన్ని డిమాండ్లను, కొన్ని పార్టీలో జరుగుతున్న ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులను అభయ్ పాటిల్ ముందు పెట్టినట్టు తెలుస్తుంది. వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసి వీళ్ళంత తొందరలోనే రాజాసింగ్ ను మళ్ళీ యాక్టివ్ చేసేలాగా, ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎన్నిక బీజేపీకి చాలా క్రియాశీలకంగా ఉంది, చాలా ఇంపార్టెంట్ కూడా. ఈ నేపథ్యంలో రాజాసింగ్ లాంటి కట్టర్ హిందూ దూరంగా ఉంటే పార్టీకి నష్టం చేకూర్చుతున్న అభిప్రాయానికి బీజేపీ జాతీయ నాయకత్వం వచ్చింది. ఇందులో భాగంగానే రాజాసింగ్ ను బుజ్జగించే ప్రయత్నాన్ని, ఆయన మళ్ళీ తిరిగి పార్టీలో కీలకంగా మార్చే పనిని అభయ్ పాటిల్ అయితే బీజేపీ జాతీయ నాయకత్వం అప్పగించింది. ఇందులో భాగంగానే ఈ రోజు ఆయన రాజాసింగ్ నివాసానికి వెళ్లారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.